అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఫస్ట్ మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను అడిగాను కదా మిమ్మల్ని, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. చాలా మంది రిప్లై ఇచ్చారు, వాళ్ళకి ఎలాంటి వీడియోస్ కావాలి అని మెన్షన్ చేశారు. అంటే నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నాను. అంటే మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి, ఏ వీడియోస్ అయితే మీరు ఇష్టంగా చూస్తున్నారు అనేది అయితే నాకు అంతగా తెలియలేదు. కాబట్టి మిమ్మల్ని అడిగాను. చాలా మంది అయితే పూజలకు సంబంధించిన వీడియోస్ అడిగారు, కొంతమంది అయితే బ్లాగ్స్ అడిగారు, కొంతమంది కుకింగ్ అడిగారు, ఇంకా కొంతమంది అయితే 3 కావాలని అడిగారు. అన్ని చేస్తానండి, మీరు అడిగిన వీడియోస్ మొత్తం కూడా నేను చేస్తాను. నాకు తెలిసిన విషయాలు అయితే పూజలకు సంబంధించింది నాకు తెలిసినంత వరకు నేను మొత్తం కూడా మీతో షేర్ చేస్తాను. ఈ నాకు తెలిసినవి మీతో షేర్ చేసి దానివల్ల మీకు కొంతమందికైనా యూజ్ అవుతాయని చెప్పి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. మార్నింగ్ మెయిడ్ ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసేసి వెళ్ళిపోతారండి. నేను మళ్ళీ ఈవినింగ్ ఒకసారి మొత్తం కూడా ఊడ్చేస్తాను. అంటే పూజకు ముందు మొత్తం ఇల్లు అనేది మొత్తం కూడా ఊడ్చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ బయట ఊడ్చేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం డస్ట్ అనేది ఎక్కువే అవుతుంది, ఎందుకంటే పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు, ఎక్కువ ఆడుతూ ఉంటారు కదా, కాబట్టి కొంచెం డస్ట్ అనేది వస్తుంది. కంపల్సరీ పిల్లలు ఉన్న ఇల్లు అయితే మనం ఎప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉండాలండి. ఎక్కువ కింద కూర్చొనే ఆడుకుంటూ ఉంటారు కదా పిల్లలు, డస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి, కింద ఏమీ లేకుండా చూసుకోవాలి. నేనైతే ఈవినింగ్ కంపల్సరీ అయితే ఊడుస్తానండి. పూజకు ముందు అయితే ఒకసారి ఊడ్చేసేసుకుంటాను. నాది ఆఫ్టర్నూన్ది మొత్తం అంతా ఫినిష్ అయిపోయిందండి. ఇల్లు కూడా ఊడ్చేసేసుకున్నాను, కాఫీ పెట్టేసుకున్నాం, తాగేసాము. పిల్లలకైతే ఈరోజు స్కూల్ లేదు కాబట్టి బాగా నిద్రపోయి లేచేసారు ఇప్పుడే. ఇంకా యశుకి 4 days వరకు ఇంకా స్కూల్ లేదు, నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్ కి వాడు వెళ్ళడమే. కాబట్టి వాడు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాడు. నేను వచ్చి కాఫీ పెట్టిన పాత్రలు అయితే షింక్ లో అలానే ఉన్నాయి, అది ఒకటి క్లీన్ చేసేస్తానంటే ఈవినింగ్ అయితే పని ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ పూజ చేసేసుకుంటే సరిపోతుంది. ఇవి ఆఫ్టర్నూన్ యూస్ చేసినవి క్లీన్ చేసి పెట్టేశానండి. ఇప్పుడు షింక్లో ఉన్నది వచ్చి ఈవినింగ్ నేను కాఫీ కోసం రెడీ చేసినవి. ఇవి క్లీన్ చేస్తే ఇప్పుడు సరిపోతుంది. మనము యూస్ చేసినవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకున్నాము అంటే మనకి ఎక్కువ పని అనేది కూడా ఉండదండి. మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే షింక్ పక్కన ఒక టబ్ అనేది పెట్టుకున్నాము అంటే మనం యూస్ చేసిన వస్తువులు, అంటే మీరు గ్లాస్ యూస్ చేస్తే గ్లాసు, ఇంకా స్పూన్లు, ఇట్లాంటివి బౌల్స్, ఇట్లాంటివి ఎప్పటికప్పుడు మనం ఈజీగా మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని ఆ టబ్లో వేసేసుకోవచ్చు. తొందరగా డ్రై అయిపోతుంది, మనకు కూడా అంత ఎక్కువ పని అనేది కూడా అనిపించదు. కాబట్టి నేను అయితే ఇలానే చేస్తానండి. నేను ఎప్పుడు యూజ్ చేసినవి అప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. షింక్ అనేది ఎప్పుడు కూడా ఖాళీగా ఉండాలి, ఎంటీగా ఉండాలి, అప్పుడే మనకి ఇల్లు కూడా నీట్గా ఉంటుంది.
నా పూజ కూడా ఫినిష్ అయిపోయిందండి. ఫ్రెండ్స్, చాలా మంది మిల్క్ షేక్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ చూపించమని అడిగారు కదండి. కాబట్టి ఈ రోజు నేను డ్రాగన్ ఫ్రూట్ తో మిల్క్ షేక్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది పిల్లలకి అయితే చాలా మంచిది, హెల్త్ కి అయితే చాలా మంచిది. ఇది చాలా రేర్ గా దొరుకుతుంది. సూపర్ మార్కెట్లలో అయితే ఈజీగా దొరకవచ్చు, నార్మల్ షాప్స్ లో అయితే దొరకకపోవచ్చు. కానీ పిల్లలకి మాత్రం చాలా మంచిదండి హెల్త్ కి. కాబట్టి మేము సమ్మర్ లోనే యూజ్ చేస్తాము. అంటే మాకు ఎక్కువ సమ్మర్ లోనే ఇవి దొరుకుతాయి కాబట్టి నేనైతే సమ్మర్ లోనే పిల్లల కోసం తీసుకొచ్చి యూజ్ చేస్తాను. ఇది వచ్చి నార్మల్ గా మనం నార్మల్ ఫ్రూట్ లాగా కట్ చేసుకొని అయితే తినలేమండి. ఓన్లీ మిల్క్ షేక్ గా చేసుకోవచ్చు, జ్యూస్ గా చేసుకుని మనం తీసుకోవచ్చు. అంతేకాని మనం కట్ చేసుకొని మిగిలిన ఫ్రూట్స్ లాగా తినాలంటే మనం అస్సలు తినలేము. ఇప్పుడు నేను దీంతో మిల్క్ షేక్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ డ్రాగన్ ఫ్రూట్ ని మనం చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. కట్ చేస్తే లోపల ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన స్కిన్ ని కూడా పీల్ చేయడం కూడా చాలా ఈజీ అండి. జస్ట్ మన ఫింగర్ తో ఇలా అంటే వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని నేను కట్ చేస్తున్నాను. ఇవి అయితే మనం ఒట్టిగా అయితే తినలేమండి. చూడడానికి అయితే బాగుంటుంది కానీ మనమైతే అంతగా తినలేము. ఇలా జ్యూస్గా చేసుకోవాల్సిందే. నేను మిక్సీ జార్లో వేసుకున్నాను, అలాగే కొంచెం మిల్క్ వేసుకున్నాను. ఇందులో హనీ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. షుగర్ కంటే హనీ అయితేనే కొంచెం హెల్దీ కదండి, కాబట్టి నేను హనీ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను గ్రైండ్ చేసేసుకున్నాను. డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. మెయిన్గా వీక్గా ఉండే పిల్లలకైతే చాలా మంచిదండి, చాలా స్ట్రెంగ్త్ ఇది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను పచ్చిశనగపప్పుని ఒక 2 hours నానబెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత నేను తాలింపు వేసుకుంటున్నానండి. తాలింపులో నేను ఆవాలు వేసుకున్నాను, కొంచెం జీలకర్ర వేసుకున్నాను, పచ్చిశనగపప్పు వేసుకున్నాను. నేను చాలా కొంచెమే వేసుకున్నానండి తాలింపు, ఎందుకంటే ఇందులో మెయిన్ పచ్చిశనగపప్పే కదండి, కాబట్టి నేను కొంచెమే వేసుకున్నాను. ఈ తాలింపు వచ్చి ఇవన్నీ కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఈ ఆనియన్ వచ్చి బాగా ఫ్రై అయిపోవాలండి, కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పుని కొంచెం వేయించుకోవాలండి, అంటే అది కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెడితే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. టర్మరిక్ పౌడర్ వేసుకున్న తర్వాత నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు ఇందులో నేను వెల్లుల్లి కారం వేస్తున్నానండి. ఈ వెల్లుల్లి కారం రెసిపీ కూడా నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, స్పైస్ పౌడర్స్లో ఉంటుంది మీకు ప్లేలిస్ట్లో. దీనికి నేను ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను, వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఇవన్నీ కలిసి నేను గ్రైండ్ చేసుకున్నానండి. మనం ఈ పౌడర్ని రెడీ చేసి పెట్టుకున్నాము అంటే మనం చాలా రకాల కర్రీస్లో కానీ ఫ్రైస్లో కానీ యూస్ చేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ వెల్లుల్లి కారంలో సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకున్నానండి. పచ్చిశనగపప్పు ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డిఫరెంట్ రెసిపీ ఇది. రైస్లో అంటే మనకి సైడ్ డిష్గా సాంబార్ కానీ రసంకి కానీ సైడ్ డిష్గా యూస్ చేయొచ్చు. చపాతీకి రోటీకి అయితే మంచి కాంబినేషన్ అండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.